సరే కనిపిస్తే ఏం కోరిక కోరతావు అని అడిగాడు. కోరిక ఏం కోరాలో కూడా ధ్రువుడికి తెలియదు. ఏమో నాకు విష్ణుమూర్తి కనిపించగానే నాకు ఒక పెద్ద పొజిషన్ కావాలని కోరతాను, నాకు గొప్ప అనుగ్రహం ఉండాలని కోరతాను అంటాడు. అనేసరికి నారదుడు సరే అని చెప్పి, నీకు 3 సూత్రాలు చెప్తాను గుర్తుపెట్టుకో. నీకంటే పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళని గౌరవించు. నీకంటే పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం నీకంటే ఎక్కువ ఉంటే నువ్వు అసూయపడకు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం తక్కువ ఉండే వాళ్ళని చూసి నవ్వుకోకు. యమునా నది తీరానికి వెళ్ళు, తక్కువ ఆహారం తీసుకో, ఆచమనం చేయి, తపస్సు చేయని చెప్పాడు. నారదుడు చెప్పినట్టే ధ్రువుడు వెళ్ళాడు, తపస్సు చేశాడు, మితంగా ఆహారం తీసుకుంటున్నాడు. వారంకి నెలకి ఆహారాన్ని తగ్గించేస్తున్నాడు. ఒకానొక టైంలో ఊపిరినే ఆహారం కింద తీసుకున్నాడు. ధ్రువుడు తన కాలి బొటనవేలు మీద నించొని తపస్సు చేస్తున్నాడు. కుడికాలు బొటనవేలు మీద నించొని కాసేపు నొప్పెట్టాక ఎడంకాలు బొటనవేలుకి మార్చేవాడు. అలా మారుస్తున్నప్పుడు ఏ కాలు భూమి మీద మోపుతున్నాడో అటువైపుకి భూమి వంగిపోతూ ఉండేది. ఇది చూసిన దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లారు. విషయం తెలుసుకున్న తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా